పిల్లలు బాగున్నారా? ఈరోజు మనం 3వ తరగతి తెలుగు పుస్తకంలోని మొదటి పాఠం చెప్పుకుందాం. పిల్లలు, ఇక్కడ మీకు బొమ్మ కనిపిస్తుంది కదా, ఈ బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయి? ఈ బొమ్మలో పిల్లలు వానలో తడుస్తున్నారు. ఈ బొమ్మలో మనకు ఇల్లులు, కాగితపు పడవలు, చెట్లు, చిన్న చిన్న పిల్లలు, కుక్క పిల్లలు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు ఆనందంగా కాగితపు పడవలు చేసి నీటిలో వదులుతూ ఆడుకుంటున్నారు. పిల్లలు, వానలో మీరు ఏమేమి మాట్లాడుతుంటారు? వాన పడే సమయంలో మనం కాగిత పడవలు చేసి వాటిని వదులుతూ ఆడుకుంటాం. ఇంకా వాన చినుకులతో ఆడుకుంటాం. నీళ్ళు చల్లుకోవడం, వాన వాన వల్లప్ప అంటూ డ్యాన్సులు చేయడం, ఇలా మంచి మంచి ఆటలు ఆడుకుంటూ ఉంటాం కదా పిల్లలు. పిల్లలు, మనకు వానలు పడాలంటే ఎవరిని వేడుకుంటాం? వానదేవుణ్ణి. వెరీ గుడ్. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం కూడా వానదేవుడా. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం గేయాన్ని చూద్దాం. వానల్లు కురవాలే వానదేవుడా, వరిచేలు పండాలే వానదేవుడా, నల్లాని మేఘాలు వానదేవుడా, సల్లంగా కురవాలే వానదేవుడా, తూర్పు దిక్కున వానదేవుడా, తుల్లి తుల్లి కురవాలే వానదేవుడా, చాటంతా మబ్బు పట్టి వానదేవుడా, వర్షంగా మారాలే వానదేవుడా, చుక్క చుక్క నీరు చేరి వానదేవుడా, మాకు ఆసరవ్వాలే వానదేవుడా, మా ఊరి కుంటల్లో వానదేవుడా, మత్తడై దుంకాలే వానదేవుడా, చెరువులన్నీ నిండాలే వానదేవుడా, అలుగులై పారాలే వానదేవుడా, పెద్దలంతా కలిసి వానదేవుడా, కాలువలు తవ్వాలే వానదేవుడా, బీడు భూములన్నీ వానదేవుడా, బిరాన తడువాలే వానదేవుడా, పడావు భూములన్నీ వానదేవుడా, పంట చేలవ్వాలి వానదేవుడా, 12 పరగణాల వానదేవుడా, చేలన్నీ తడవాలే వానదేవుడా, మూనాళ్ళు ఎదగాలే వానదేవుడా, ఎన్నుళ్ళు వేయాలే వానదేవుడా, 12 ధాన్యాలు వానదేవుడా, పంట చేలు పండాలే వానదేవుడా, గుమ్ముళ్ళు నిండాలే వానదేవుడా, భాగ్యాలు కలగాలే వానదేవుడా, పేద సాద బతుకాలే వానదేవుడా, గొడ్డు గోద బతకాలే వానదేవుడా, కూలినాలి దొరకాలే వానదేవుడా, వేతలన్నీ తీరాలే వానదేవుడా, వలసబోయినోళ్ళంతా వానదేవుడా, ఊళ్ళకు రావాలే వానదేవుడా, బతుకులన్నీ మారాలే వానదేవుడా, సౌభాగ్యమందాలే వానదేవుడా. పిల్లలు, విన్నారు కదా గేయం. వానదేవుణ్ణి మనం ఎలా వేడుకుంటున్నామో, వానదేవుడా వానలు కురవాలి, వరిచేలు పండాలి అంటే మనకు వానలు కురిస్తేనే కదా పంటలు పండుతాయి. అందుకే వానదేవుడా నల్లని మేఘాల నుంచి సల్లంగా కురవాలి, తూర్పు దిక్కున తుల్లి తుల్లి కురవాలి, చాటంతా మబ్బు పట్టి
వర్షంగా మారాలి. ఓ వానదేవుడా, చుక్క చుక్క నీరు చేరి మాకు ఆసరవ్వాలి. ఆసరవ్వడం అంటే తోడవ్వాలి. మా ఊరి కుంటల్లో మత్తడై దుంకాలే. మత్తడి అంటే చెరువు నిండినప్పుడు నీరు బయటకు వచ్చే చోటు. అలా కుంటలన్నీ నిండి మత్తడై దుంకాలే. చెరువులన్నీ నిండి అలుగులై పారాలే. పెద్దలంతా కలిసి కాలువలు తవ్వాలి. బీడు భూములన్నీ బిరాన తడవాలి. బిరాన అంటే తొందరగా తడవాలి. పడావు భూములన్నీ పంట చేలవ్వాలి. 12 పరగణాల చేలన్నీ తడవాలి. 12 ధాన్యాలు పంట చేల్లో పండాలి. గుమ్ముళ్ళు నిండాలి. ఓ వానదేవుడా, గుమ్ముళ్ళంటే గాదెలు నిండాలి. భాగ్యాలు కలగాలి. మా ఊర్లో ఉన్నటువంటి పేద సాద గొడ్డు గోద అన్నీ బతకాలి. కూలి నాలి దొరకాలి. ఇక్కడే వేతలన్నీ తీరాలి. వేతలు అంటే మన కష్టాలన్నీ తీరి సౌభాగ్యం అందాలి. మా ఊళ్ళో నుంచి వలసపోయిన వాళ్ళంతా మా ఊళ్ళోకి రావాలి. మా బతుకులన్నీ మారాలి. సౌభాగ్యం అందాలి. వానదేవుడా, వానల్లు కురిపించు. ఓ వానదేవుడా అని ఈ గేయం యొక్క అర్థం. పిల్లలు, ఈ పాఠానికి సంబంధించిన తదుపరి ఉన్నటువంటి బిట్స్ అన్నీ మనం తర్వాతి క్లాస్లో చెప్పుకుందాం. అప్పటి వరకు ఈ గేయాన్ని, దీని యొక్క అర్థాన్ని అందరూ నేర్చుకోండి. థ్యాంక్ యూ పిల్లలు.